హలో, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం అయితే ఇప్పుడు 1:20, 1:10కి నిద్రలేసాను. జస్ట్ లేచి కూర్చున్నా. అమ్మా, ఉండే మనమే ఇంకో మనిషికి బోపెట్టా అంటే ఇబ్బందిగా ఉంది అని చెప్పి ప్రతిరోజు బాధపడతా అంట. అలా బాధపడేటప్పుడు ఇంకో కుక్క వచ్చింది. లేదు, ఇంకో కుక్క వచ్చింది. కుక్కని మా ఊర్లో కుక్కనే అంటారు, మీ ఊర్లో ఏమంటారు నాకు తెలియదు. అదెద్దు, నేను ఏదైనా ఒకసారి ఎత్తుకొని కట్ చేసి వాడికి మేట్లా కొడతా, సరేనా? ఆడ ఉయ్యాలు కట్టాల. ఉయ్యాలు దానికి ఎందుకు డాడీ ఆడ చూస్తున్నావా? నాని నాని ఇంక బిడ్డ హ్యాపీగా ఉంటుంది. వద్దు పాపం, చిన్న బిడ్డ కదా, పెడితే జ్వరం వచ్చేస్తుంది. స్నానం ఇప్పుడు చేయించకూడదు. ఏందో సారీ సుమంచి, కుక్కల కోల. ఇప్పుడు హీటర్ పెట్టాం ప్రశాంతంగా. ఒక అరగంట హీటర్ కాగితే స్నానం చేసుకొని చర్చికి వెళ్ళాలి. ఈరోజు ఎలా మొదలైంది? అందరికీ ఆదివారం శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీలు చికెన్లు, మటన్లు, చేపలు తింటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. 2:30కు చర్చిలో ఉండాలి, కానీ టైం ఇప్పుడు 2:30. ఇంకా ఇంటికాడే ఉన్నా. నేను వెళ్ళే కొందుకు 3:30 అవుతుంది. ఏంటో ముఖం అంతా ఒకలా అనిపిస్తుంది. వీలైతే ఒక 2-3 రోజులు షేవింగ్ కూడా చేయాలా. సరే, బయలుదేరదాం. ఏదైనా ఉంటే మన దారి మధ్యలో మాట్లాడుకుందాం. టైము 3:20 అవుతుంది. నేను చర్చికి వెళ్ళే కొందుకి 4 అవుతుంది. 2 గంటలకు వెళ్ళాల్సిన నేను ఇంత లేటుగా ఎందుకు వెళ్తున్నాను అంటే, ప్రతిదీ నేను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటాను, కానీ మనిషి మనసు అని ఈ 2 పూర్తిగా విరుద్ధమైనవి. ఇవి ఏం చేస్తాయంటే, ఈసారి ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భాగంగా 4:30కి ఇంటికి వచ్చాను. ఒక వీడియో ఒకటి రోజు రికార్డ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని 50 FPS రెండరింగ్ చేశాను. అంటే బిట్లన్నీ కత్తేసి 50 FPS ఒక ఫుల్ వీడియోగా తయారు చేశాను అనమాట. అది 3.5 GB వచ్చింది. నాకు రోజుకు వచ్చే 2 GB, కాబట్టి 3.5 GB అంటే ఎక్కడ 5 GB ఫాస్ట్గా వస్తుంది అని చెప్పి మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా. అక్కడికి వెళ్ళి ఆ 3.5 GB అప్లోడ్ చేసే కొందుకు టైం 5 అయింది. సరే, నిన్నే పడుకుందామనే వచ్చింది, కానీ బోతునే పని చేస్తాను. తినుకుంటూ అదొక ½ అన్ అవర్ అయింది. ఈ గ్యాప్లో ఒక 110 రూపాయలు గేమ్కి వేసాను. అది పోయిందని బాధ వచ్చింది. ఆ తర్వాత 120 రూపాయలు వేసా, దాన్ని 800 చేశాను. కానీ ఈ 800 చేసేటప్పుడు బ్రెయిన్ కొంచెం చాలా షార్ప్గా ఉండాలి. ప్రతి సిచ్యువేషన్ను, ప్రతి క్యాలిక్యులేషన్ను ముందుకు వెనక్కి, ఆ క్యాలిక్యులేషన్స్ ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చెప్పుకుంటూ గేమ్ ఆడుకోవాలి. కానీ నాకు టైం అయిపోతుంది. ఆదివారం నేను చర్చికి వెళ్ళాల్సిన రోజు. ఆ డిస్టర్బెన్సు, ఈ డిస్టర్బెన్సు, ఇంకో డిస్టర్బెన్సు, ఇవి కాకుండా రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి నా అనుభవాలు, వీటన్నిటిని బట్టి డిస్టర్బెన్స్, భయంకరమైన డిస్టర్బెన్స్. దీంతో పాటు అరే విశ్వాసం లేనోడు అంటాడు, ఒక పలికిమాల కుక్క అనేటువంటి బాధ, ఇవన్నీ కలిపి నేను నిద్రపోయే కొద్దికి
7:30 అట్లా 7:30 పడుకొని 8:30, 9:30, 10:30, 11:30, 12:30 5 గంటల సేపు నిద్రపోతుంది. అట్లా కొంచెం నేను నిద్రలేసింది 1:10కి నిద్రలేసింది. బాగా ఇబ్బంది పడ్డా అనమాట. ఏదేమైనా నష్టం జరిగింది. ఇంకొకసారి ఇలాంటి పనులు పెట్టుకోకూడదు. అది తినే పని కావచ్చు, తాగే పని కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు. ఆదివారం చర్చికి వెళ్ళాలి అంతే. ఇప్పుడు మీరు ఒక డిఫరెన్స్ గమనించారా? పోయిన వారం కానీ అంతకుముందు వారం కానీ ఎక్కువ మీరు బాధలే విన్నారు, గేమ్లో డబ్బులు పోవడమే విన్నారు. ఈ వారం అయితే కాదు. డిఫరెన్స్ ఏంటంటే నాకు ఒక గట్టి నమ్మకం, చర్చికి వెళ్తే దేవుడు నాకేం కావాలో అది చూసుకుంటాడు. నేను అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, నిజాయితీగా ఉండాలి, బూతులు మాట్లాడకూడదు. నా నోట్లోంచి ఏ మాట వచ్చినా ఆ మాట క్రైస్తవుడిగా నేను ఎంతవరకు మాట్లాడాలి అనేంతవరకే మాట్లాడాలి, అంతకుమించి మాట్లాడకూడదు. ఒక్కవేళ అంతకుమించి మాట్లాడినానా, అలా జరిగిందా, చర్చికి వెళ్ళలేదా, వెంటనే కనీసం తిండికి డబ్బులు కూడా ఉండవు. నాకెందుకు అనిపిస్తుంది, క్రైస్తవంలో యేసుక్రీస్తు ఆయన్ని నమ్ముకొని ఆయన ప్రకారం జీవించే వాళ్ళను, యేసుక్రీస్తు బైబిల్లో ఏం చెప్పాడో దాని ప్రకారం నడుచుకునే వాళ్ళను ఆయన తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటాడు అని చెప్పింది. మాట్లాడుకుంటా మోహన్ బాబు కాలేజ్ దగ్గరకు వచ్చేసాం. సరే, మనం వెళ్ళి చర్చి చూసుకొని మిగిలిన విషయాలు సాయంత్రం మాట్లాడుకుందాం. ఎలాగో వచ్చిన తర్వాత కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి కదా. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు టైం 7:50. బాగా కళ్ళు మూతలు పడుతున్నాయి, బాగా నిద్ర వస్తుంది, బాగా నిద్ర మత్తుగా ఉంది. ఎట్లా ఒకటి తిరుపతిలో అయితే అడుగు పెట్టేశాను. నిజంగా 2-3 చోట్ల వెళ్ళి ఏ చెట్టునో దేన్నో గుద్దేయడం కానీ, లేకుంటే రోడ్డు కింద పోయి ఆ పక్కన డివైడర్ పైన ఎక్కించేయడం కానీ జరుగుతుంది. అంత కష్టంగా ఉంది. కానీ ఇప్పుడు అలా అని చెప్పి నేను పడుకుంటే రేపు తెల్లారితో వచ్చి పగులు డ్యూటీ చేయలేను కదా. కాబట్టి ఎంత కష్టమైనా సరే కొంచెం అట్లా ఓడ్చుకొని, లేకుంటే ఏడన్నా సరే 1 గంట 2 గంటలు పడుకొని రోడ్డు పైన డ్యూటీ చేయాలి. ఇది తప్ప ప్రస్తుతానికి నా దగ్గర వేరే ఆప్షనే లేదు. కనీసం ఇప్పుడు రెగ్యులర్గా టీ తాగుతాం కదా, అక్కడికి వెళ్ళి ఓ టీ తాగేస్తే ఏమైనా కొంచెం నార్మల్ అవుతుందేమో చూద్దాం. నాకు తెలిసి తెల్లవారితో నుంచి నేను ఏమీ తినలేదు అనుకుంటా. అదే 5 గంటల కాడ నిద్రపోయి ముందు తిన్నాను కదా, మధ్యాహ్నం ఏమీ తినలేదు. సాయంత్రం ఏమిటంటే చిన్నాన్న ఒక మసాలా పూరి తీయించాడు. బాగా ఆకలి వస్తుంది, ఏం చేయాలా అన్నది అర్థం కాలేదు. సర్లే టీ తాగేస్తే కొద్దిసేపు ఎక్కడన్నా పడుకుంటే తర్వాత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇప్పుడు టైము 3:20 అవుతుంది. రాత్రి ఫాస్ట్గా తిరుపతికి వచ్చానబ్బా, కానీ ఊళ్ళంతా గడగడగడ అని అదరుతుంది. సోల్పి పడిపోతాను. బాగా నిద్ర అన్నమాట, కంట్రోల్ చేసుకోలేనంత. బయట పడుకుంటే మంచుకు ఇబ్బంది పడతామని నేరుగా ఇంటికి వచ్చేసిన. 8:30కి ఇంటికి వచ్చి 9:00 అంతా పడుకునేసిన. ఇప్పుడే 2 గంటలకు నిద్రలేసిన. ఇప్పుడు టైం 3:20. కొంచెం ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం బోధనేసి, ఏంటి ఈ టైంలో ఏంటి అని అనుకోవద్దండి. మనం పగులంతా తినాం, తెల్లారితో పడుకుంటే సాయంత్రమే మళ్ళా. కాబట్టి కొంచెం బోధనేసి బయలుదేరుతాను. ఈ నైట్ ఇలా ఉంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయనట్టు జరుగుతుంది. సరే అయితే అట్లా సరదాగా పోయే ఏం జరుగుతుందో చూద్దాం అంతే. ఇది తిరుపతిలో శ్రీనివాస కళ్యాణ మండపం. నాకు తెలిసి అది వచ్చిందానా ఏంటబ్బా, అది ఒక కాలువ. ఏం కాలువ అంటే మురికి నీళ్ళు పోయేటువంటి కాలువ. అక్కడి నుంచి ఇప్పుడు ఇలాగా ఒక తాబేలు వస్తూ ఉంది. చూశాను, నిజంగా తాబేలు అయితే సూపర్గా ఉంది. మనం వచ్చినామని చెప్పి తెలిసిపోయింది అనుకుంటాను.
తాబేలు అయితే ఎక్కడికి పోకుండా నిలిచిపోయింది. ఇది ఎక్కడికి పోతుందో, ఇది బతుకుతుందో చనిపోతుందో, దీని పరిస్థితి ఏంటో నాకైతే తెలియదు. నాకు పట్టుకోవాలంటే ఎందుకో కొద్దిగా భయం అనిపిస్తుంది తాబేలు పట్టుకోవడానికి. మన దగ్గర కానీ ఏదైనా గోతాలు లాంటివి ఏదైనా ఉంటే దీన్ని తీసుకుని ఎక్కడైనా వదిలి ఉండొచ్చు. బాగా బాగా ఇబ్బంది అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఇంతకుముందే ఒక బస్సు పోయింది, ఎక్కడ బస్సు కింద పడి పచ్చడైపోతుందని భయపడ్డాను. కానీ అలాంటివైతే ఏమీ జరగలేదు. ఇంకా దాని ఆయుష్ ఎంతకాలం ఉందో, ఎన్ని రోజులు ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. మంచి జరగాలని ఆశిద్దాం. కానీ ఇప్పుడు మీకు ఎవరికైనా అనిపిస్తుంది దాన్ని తీసుకుని ఎక్కడన్నా వదలొచ్చు కదా అని చెప్పి. కానీ దానికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కావడం లేదు, ఏం చేయాలా ఏంటి అని చెప్పి. కాబట్టి ఎలాగో ఒక సైడ్కి ఉంది కదా అని చెప్పి జస్ట్ దాన్ని నేను మీకు చూపిస్తూ ఇప్పుడైతే వెళ్ళిపోతాను. ఫ్రెండ్ ఒకడు నిన్న అంటే 2వ తేదీ ఆదివారం డబ్బులు ఇచ్చాడు, 2000 రూపాయలు అకౌంట్లో వేయని చెప్పి. నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను, సండే కాబట్టి అవన్నీ ముగించుకొని నేను ఇంటికి వచ్చే కొద్దికి పేషెంట్ అయిపోయినా అనమాట. దానివల్ల అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఇప్పుడు వాడుల కోసం ఎక్కడ వెయిట్ చేయకుండా నేరుగా ఎక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉంది అని చెప్పి ఎత్తుకుంటూ వెళ్తాను. చాలా చోట్ల ఏటీఎంస్ ఉన్నాయి కానీ వాటిలో డబ్బులు తీసుకోవడమే కానీ వేసే పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు ఎక్కడ డబ్బులు ఎక్కడ వేస్తారో చూసుకునేదన్నా వెళ్ళి నా అకౌంట్కి డబ్బులు వేసుకొని దాన్ని వాడి అకౌంట్కి పంపించేస్తే ఓపెన్ అయిపోతుంది. దానికోసం చూస్తూ ఉంటున్నాం. నేను ఏమీ తోలలేదు, నాకు ఒళ్ళు బాగలేదు అని చెప్పి అట్లాంటి అవకాశాలు అయితే ఏం లేవు. ఆదివారం హాఫ్ డే 200 ఇవ్వాల్సిందే తప్పదు, మిగిలిన రోజుల్లో 400 ఇవ్వాల్సిందే తప్పదు. కాబట్టి చచ్చినట్టు రీజన్స్ అంతా చెప్పలేము, బండి బాడిగ అయితే ఇవ్వాలి. జస్ట్ ఇప్పుడే ర్యాపిడోలో ఒక బాడిగ వచ్చింది, సరదాగా అట్లా పోయిద్దాం. సడన్గా నాకు నిద్ర వచ్చేసింది, అస్సలు కంట్రోల్ కాలేదు. దానివల్ల కనీసం హాయిలు పాయిలు చెప్పకుండా నేరుగా వచ్చేసాను అనమాట. అలా ఓపిక పడుకొని ఇంతకుముందే నిద్రలేసి ఇల్లు మారాలని చెప్పి చాలా రోజులుగా ప్లాన్ చేస్తాను. దానికోసం ఇల్లు వెతికేటువంటి పనిలో టౌన్కి వచ్చామన్నమాట. అదే విషయం. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను సడన్గా ఇలా ఆరోగ్యం సరిలేకుండా వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత సడన్గా అనుకోలేదు. ఇంకా 2-3 రోజుల తర్వాత హెల్త్ ఇలా అవుతుంది అనుకున్నా. కానీ ఇదేమిటంటే సడన్గా ఇచ్చి నన్ను నాకే సర్ప్రైజ్ చేసింది అనమాట. అది ఉన్నమాట. ఓకే, బాయ్.